ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని యొక్క ఆశీర్వాదం ప్రతి ఒక్కరి మీద ఉండాలని కోరుకుంటారు. సమృద్ధిగా ఉండాలని, ఏ విషయంలో లోటుపాట్లు లేకుండా అన్ని విషయాల్లో ఆశీర్వాదకరంగా ఉండాలని అందరూ కూడా కోరుకుంటూ ఉంటారు. అన్నీ ఉంటే ఈరోజు ఆశీర్వాదం కాదు, కానీ దేవుని యొక్క సన్నిధి నిత్యము మనతో ఉంటేనే అది మనకు ఆశీర్వాదం అని మనం తెలుసుకోగలగాలి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడుండెను. అతడు యథార్థ వర్తనుడు, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. కనుక తూర్పు దిక్కులు ఉన్నటువంటి వారు అందరిలో గొప్పవారుగా ఎవరున్నారంటే యోబు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ రోజుల్లోనైతే ఎంత ఎక్కువ మంది సంతానం ఉంటే అంత ఆశీర్వాదం అని మాట్లాడుతూ ఉండేవారు. ఇంకా అతను కలిగి ఉన్నటువంటి దాన్ని బట్టి చూస్తే అతను చాలా ఆశీర్వాదకరంగా ఉన్నాడని ప్రజలందరూ అనుకుంటూ ఉన్నారు. అతని సమృద్ధిని బట్టి ఎంతోమంది అసూయపడినటువంటి వారు కూడా ఉన్నారు. అయితే యోబు జీవితాన్ని చూసినట్లయితే అతని జీవితంలో ఒక విషయం అయితే స్పష్టంగా ఉంది. సామెతల 10వ అధ్యాయము 22వ వచనంలో, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. కనుక ఎవరైనా బాగా కష్టపడ్డాన్ని బట్టి తమను తాము అభివృద్ధిలో నడిపించుకోగలిగితే అది శ్రేష్టమైనది కాదు, కానీ ఆ యొక్క అభివృద్ధిని అధికం చేసుకోలేరు. కానీ దేవుడే ఒక మనుషుడిని ఎంతైతే దీవిస్తాడో అంతే ఆశీర్వాదం కలిగి ఉంటారనేటువంటి విషయాన్ని యోబు తన జీవితంలో బాగా గ్రహించుకోగలిగాడు. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినం ఒకరికొకరు తమ తమ ఇంట్లో విందు చేయడానికి కూర్చున్నప్పుడు, వారు విందు దినములు పూర్తి అయినప్పుడు తన కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవుని దూషిస్తారేమో అని వారిని పిలువ నంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయం లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తమే దహన బలి అర్పించి, ప్రతిరోజు కూడా యోబు ఇలా చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అతను అంత సమృద్ధి కలిగి ఉన్నప్పటికీ పిల్లల తరపున అతను దహన బలులు అర్పిస్తూ ఉండేవాడు. తానే ప్రత్యేకంగా దహన బలులు దైవ సన్నిధిలో అతను అర్పిస్తూ ఉన్నాడు. అతను అంత భయభక్తులు కలిగి ఉన్నాడంటే తను కలిగిన దాన్ని బట్టి అతనికి అసహ్యమైతే లేదు, కానీ వాటన్నిటిని అనుగ్రహించినటువంటి దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండడమే నిజమైనటువంటి ఆశీర్వాదం అని తెలుసుకున్నారు. ఈరోజు చాలామంది అంటారు అన్ని సమృద్ధిగా కలిగి ఉంటే దేవుడు అతన్ని దీవించాడంటారు, కానీ కాదు. సమస్తమైన అనుగ్రహించేటువంటి దేవునికి నీ యందు ఎంతో కృప ఉందని నువ్వు ఎరిగి ఆయన యందు భయభక్తులను నిలుపుకోగలగాలని ప్రభువు మాట్లాడుతున్నారు. అతను అలా దైవ సన్నిధిలో అతను అలా స్తుతిస్తూ ఉన్నప్పుడు యోబు గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనంలో, నీవు అతనికి అతని ఇంటి వారికి అతని కలిగిన సమస్తమునకు చుట్టూ కంచి వేస్తావు కదా, నీవు అతని చేతి పనిని దీవించుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. ఈరోజు దేవుడి యొక్క లేఖనాలను కానీ మనం గ్రహించినట్లయితే భయభక్తులు కలిగినటువంటి వాడి జీవితంలో తాను ఏదైతే సంపాదించుకుంటూ ఉంటాడో వాడు ఖచ్చితంగా ఆ సమృద్ధిని అతడు అనుభవించగలుగుతాడు. అదే నిజమైనటువంటి ఆశీర్వాదం. అటువంటి ఆశీర్వాదం కోసం, అటువంటి భయభక్తులు కలిగి ఉండే జీవితం కోసం నువ్వు ప్రయాసపడాలి. దేవా, ఈ సమయంలో నాయన యోబు గురించి నేను యోబు గ్రంథంలో 1వ అధ్యాయంలో ధ్యానిస్తూ ఉన్నప్పుడు, ప్రభువా, ఎలాగైతే యోబుని నాయన మీరు దీవించి ఆశీర్వదించారో, భయభక్తులు కలిగి ఉండడం ద్వారా ఎటువంటి కాపుదల భద్రత అయితే ఉంటుందని మీరు నడిపించారో, అటువంటి సన్నిధి ప్రతి ఒక్కరూ పొందుకున్నట్లుగా కృప దయచేసి నీ మహిమ సన్నిధిని నింపి నడిపించమని, బలపరచమని, నిజమైనటువంటి ఆశీర్వాదం కిందకి అనేకులు రాగలుగుటకు సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.